ఈ పత్రికలకు ఈ వర్గాల పట్ల ఈ వర్గాలకు ఫ్రీగా ఎడ్యుకేషన్ అందకూడదు అనేటువంటి తత్వం ఉంది కాబట్టే ఇగో ఈ అడ్వర్టైజ్మెంట్లు ఆగిపోతాయి కాబట్టే వాళ్ళ వ్యాపారం కోసం మన విద్యను పనంగా పెట్టిరు, మన పేద వర్గాల ప్రయోజనాలను పనంగా పెట్టినాయి ఈ పత్రికలన్నీ. మొత్తం ఇదే దందా. నేను అందుకోసమే చెప్తా ఉన్నా తల్లిదండ్రులారా, ఈ పత్రికలు లేకపోతే వీటిని చదివినన్ని రోజులు జరిగేది ఏంటంటే మనకు వేరే ఆలోచన, ఈ పత్రికల ఆలోచనే, కార్పొరేట్ ఆలోచన వస్తుంది. కానీ మనకు హక్కుగా వచ్చినటువంటి భారత పార్లమెంట్ చేసినటువంటి చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ అయితే ఇలా దుకాణాలన్నీ బంద్ అవుతాయి. అప్పుడు ఇలా దుకాణాలు బంద్ అయినప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. ఈ దుకాణాలు బంద్ అయినప్పుడే మన జీవితాలు బాగుపడతాయి. మీరు చూడరు, నిన్నటి ఆంధ్రజ్యోతి చూడుర్రి, వెలుగు చూడుర్రి, ఇంకో పత్రిక చూడుర్రి, ఎక్కడైనా రైట్ టు ఎడ్యుకేషన్ గురించి మొన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి చర్చ ఉందేమో చూడుర్రి. ఫస్ట్ పేజీలో ఒక్క పేజీలో ఏడలేదు, పేపర్లో కూడా లేదు వార్త, ఏ పేపర్లో కూడా లేదు. నేను సుదర్శన్ అయితే మొత్తం చూసిందిగా, ఇప్పుడు ఆయనే చెప్తా ఉన్నాడు. ఏ పేపర్లో వార్త లేదు. ఇగో ఇక్కడే ఉంది అసలైనటువంటి కథ. మనం తెలంగాణ రాజ్యాధికార పార్టీ క్లియర్గా రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయాలని చెప్పి ఇందిరా పార్క్ కాడ ధర్నా చేసినాం. మీరు గమనించు, ఇందిరా పార్క్ ధర్నా వార్తను కూడా ఏ పత్రికలో రాకుండా చాలా చాకచక్యంగా, ఇందిరా పార్క్ వార్త కూడా ఏ ఛానల్లో రాకుండా చాలా చాకచక్యంగా, ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల వార్తలు మాత్రం శ్రీ చైతన్య, నారాయణ, ప్రభంజనం ఇక చూసిరుగా.